వీక్షిస్తున్న విశ్వాసులకు నజరేయుడైన యేసు అతి పవిత్రమైన నామములో శుభములు కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువు మీతో నుండునుగాక. పునీత యోహాను గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము 14వ అధ్యాయం వచనములు 12. పునీత యోహాను గారు రాసిన క్రీస్తు సువార్త అధ్యాయము 14 వచనములు 12. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నన్ను విశ్వసించువారు నేను చేయు పనులను అంతకంటే గొప్ప పనులు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని క్రీస్తు ప్రభు పలికెను. క్రీస్తు ప్రభు యొక్క శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, ఒక పాటను ప్రార్థనగా మలుచుకొని ఆ ప్రభువే స్వయముగా దివ్యవాణి వీక్షిస్తున్న మీ అందరితో మాట్లాడినట్లుగా మొరపెట్టుకుందాం, ప్రార్థన చేద్దాం. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా. నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనములో మీ పేరిట ఏమి అడిగినా ఇస్తాను వాగ్దానం చేసిన దేవుడవయ్యా నీవు. దివ్యవాణి వీక్షిస్తున్న వారందరితో నీవే మాట్లాడుమని, నీ పేరిట అడుగుతూ ఉండగా ఇవ్వమని, మాట్లాడుమని మా నాథుడును మీ కుమారుడు యేసయ్య పవిత్రమైన నామములో అడిగి బ్రతిమాలు కొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, అందరూ బాగున్నారా? మీ అందరి కోసం చిన్న ప్రార్థన చేశాను. దివ్యవాణి వీక్షిస్తున్న వారందరి కోసం నువ్వేం మాట్లాడాలని ఆశపడుతున్నావని ఆ ప్రభువుని అడిగాను. ఆ ప్రభువు తన సందేశంగా మీ అందరితో మాట్లాడాలని ఆశపడుతూ అంటున్నాడు, తండ్రిని విశ్వసింపుడు, తండ్రిని విశ్వసింపుడు. ఇదే దేవుని వాక్యం. దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, మీ విశ్వాసం ఎవరి మీద, మీ నమ్మకం ఎవరి మీద? దేవుడే స్వయంగా మాట్లాడుతూ అంటున్నాడు, నా మీద విశ్వాసం ఉంచుమని. తండ్రి మీద నీవు విశ్వాసం కలిగి జీవిస్తూ ఉన్నావా? ఒకవేళ తండ్రి మీద నీ విశ్వాసం కలిగి జీవిస్తే క్రీస్తు ప్రభువే అంటున్నాడు, నేను చేసిన అద్భుత క్రియల కంటే ఎక్కువగా మీరు మీ జీవితంలో చేస్తారు అని చెప్పి మాట ఇస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనంలో చదువుకునే ఎడల, నన్ను విశ్వసించు వారు నేను చేయు పనులను చేయును, అంతకంటే గొప్ప పనులు చేయును అని. నిజమే. యేసు ప్రభువుని విశ్వసిస్తే తండ్రిని విశ్వసించినట్లే, తండ్రిని విశ్వసిస్తే యేసు ప్రభువుని విశ్వసించినట్లే.
ఒకవేళ మన విశ్వాసం వారి మీద ఉంచితే అట, యేసు ప్రభు చేసిన పనుల కంటే గొప్ప పనులు నేను మనమందరం కూడా చేస్తామట. మరి ఆ పనులు చేయాలని చెప్పి ఆశ కలిగి ఉంటున్న మీరు కానీ నేను కానీ మన విశ్వాసం కలిగి జీవిస్తున్నామా? నమ్మకం కలిగి జీవిస్తూ ఉన్నామా? అంతకంటే గొప్ప పనులు మనందరి జీవితంలో జరుగుతాయట. అందుకనే మార్కు గారు రాసిన క్రీస్తు సువార్త 16వ అధ్యాయం 17వ వచనంలో వాక్యం ఈ విధంగా రాయబడి ఉంది. విశ్వాసం కలిగి ఉండుము, అనేక అద్భుత శక్తులు కలిగి ఉంటావని. నిజమే, విశ్వాసం కలిగి ఉంటే అనేక శక్తులు మనం అందరం కూడా కలిగి ఉంటామంట. అందుకని యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంది. మీరు నా పేరిట ఏమి అడిగినా నేను ఇస్తానని చెప్పి ఆ క్రీస్తు ప్రభువే స్వయంగా వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నిజంగా ఆ యేసు ప్రభు మీద నమ్మకం కలిగి విశ్వాసం కలిగి ఆ యేసు ప్రభు యొక్క నామమును మనం మొరపెట్టగలుగుతూ ఉన్నామా? అడగలుగుతున్నామా ఎవరిని? తండ్రిని. అందుకనే క్రీస్తు ప్రభు అంటున్నాడు, మీ హృదయమును కలవరపడనీయకుడు అని. కలవరపడనీయకుడు అని యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో క్రీస్తు ప్రభువే స్వయముగా పలుకుతున్న మాట, మీ హృదయములు కలవరపడనీయకుడు అని. ఎందుకంటున్నాడు అనంటే, మీరు కలవరపడకండి, ఆందోళన చెందకండి, దిగులు పడకండి. దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, మీ దిగులు ఎందుకు? మీ కలవరం ఎందుకు? మీ ఆందోళన ఎందుకు? ఎందుకు ఉండకూడదు అనంటే, మనందరి విశ్వాసం ఆ దేవుడి మీద ఉండాలి అని, మనందరి నమ్మకం ఆ దేవుడి మీద ఉండాలి అని. అందుకని క్రీస్తు ప్రభు పలుకుతున్న మాట యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 7వ వచనంలో, మీరు నన్ను ఎరిగి ఉన్నచో నా తండ్రిని ఎరిగి ఉందురు అని. అప్పుడు మీరు తండ్రిని ఏమి అడిగినా అది మీకు వసగును. నన్ను చూచువాడు తండ్రిని చూస్తూ ఉన్నాడు. అందుకని ఆ రోజుల్లో మరి అక్కడ ఉన్న ఫిలిప్ అడుగుతున్నాడు, మాకు తండ్రిని చూపించుము అని. చాలు. అందుకని క్రీస్తు ప్రభు పలుకుతున్న మాట, నన్ను చూచిన వాడు తండ్రిని చూస్తూ ఉన్నాడు అని. అంటే క్రీస్తు ప్రభు మీద విశ్వాసం ఉంచితే తండ్రి మీద విశ్వాసం ఉంచుతున్నాం. క్రీస్తు ప్రభువుని చూస్తే తండ్రిని చూస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభువుతో మాట్లాడితే, క్రీస్తు ప్రభువుకి మొరపెడితే తండ్రికి మొరపెడుతూ ఉన్నాం. ఇది వాస్తవం, ఇది యథార్థం. మనలో ఉన్న చాలా మందికి ఒక సందేహం, మనం తండ్రికి మొరపెట్టాలా, కుమారుడికి మొరపెట్టాలా? మరి తండ్రిని చూడాలా, కుమారుని చూడాలా? తండ్రి మీద విశ్వాసం ఉంచాలా, కుమారుని మీద విశ్వాసం ఉంచాలా అని చెప్పి మనం చాలా సందర్భాల్లో ఒక సందిగ్ధంలో ఉంటూ ఉన్నాం. మన విశ్వాసం తండ్రి మీదే, మనం మొరపెట్టవలసినది తండ్రికే. కానీ మరి నజరేయుడైన యేసు క్రీస్తు నామములో మనం మొరపెట్టగలగాలి. నజరేయుడైన యేసు క్రీస్తు యొక్క శక్తి చేత మొరపెట్టగలగాలి. దేవునికి స్తోత్రం. అందుకనే లూకా సువార్త 11వ అధ్యాయంలో మనం చదువుకునే ఎడల అపోస్తులు శిష్యులు క్రీస్తు ప్రభు వద్దకు వస్తున్నారండి. వచ్చి ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నారు. ఇదిగో యోహాను వారి శిష్యులకు ప్రార్థించడం నేర్పుతూ ఉన్నాడు. మేము ఏ విధంగా ప్రార్థించాలో మాకు కూడా నేర్పించు అని అన్నప్పుడు క్రీస్తు ప్రభు శిష్యులకు ఏ విధంగా ప్రార్థించాలో నేర్పిస్తూ ఉన్నాడండి. దివ్యవాణి వీక్షిస్తున్న మీకు కూడా ఆ యేసయ్య ప్రార్థించడం నేర్పిస్తూ ఉన్నాడు. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజ్యము పడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు కూడా నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు దయచేయండి. మమ్మ శోధనలో చిక్కుకొని నీ యొక్క కీడులో నుండి మమ్మ రక్షించండి అని చెప్పి ఆ క్రీస్తు ప్రభు తండ్రికి ఏ విధంగా మొరపెట్టాలో నేర్పిస్తూ ఉన్నాడు. మనము కూడా తండ్రికి మొరపెట్టే విధానాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. తండ్రిపై ఏ విధంగా విశ్వాసం ఉంచాలో మనకు నేర్పిస్తున్నాడు. ఎందుకంటే క్రీస్తు ప్రభు విశ్వసించినది ఆ తండ్రినే, క్రీస్తు ప్రభు నమ్ముకున్నది ఆ తండ్రినే, క్రీస్తు ప్రభు మొరపెట్టుకున్నది కూడా ఆ తండ్రికే. అదే విధముగా మనము కూడా క్రీస్తులాగా తండ్రిని నమ్మాలని, క్రీస్తులాగా తండ్రికి మొరపెట్టుకోవాలని, క్రీస్తులాగా అనేక అద్భుతాలు మన జీవితంలో కూడా జరుగుతాయని ఆ దేవుడే స్పష్టంగా మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు.
అందుకనే మనము మన పురిత పౌలు తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 13వ వచనంలో చదువుకునేడురా, నమ్మకము లేని వ్యక్తుల వలె మీరు విచారింపకుడు అంటున్నాడు. ఏ విధంగా విచారించొద్దట? నమ్మకము లేని వ్యక్తుల వలె. మన జీవితంలో అనేక సందర్భాల్లో ఇదే విధంగా జీవిస్తాం. ఏ విధంగా జీవిస్తాం? నమ్మకము లేని వ్యక్తుల వలె జీవిస్తాం. ఎవరి మీద నమ్మకం లేదు? దేవుని మీద నమ్మకం లేని వ్యక్తుల వలె జీవిస్తాం. అందుకనే క్రీస్తు ప్రభు ఒక మంచి ఉదాహరణ ఇస్తున్నాడండి. ఆకాశంలో ఉన్న పక్షులను తిలకింపుడు. ఆ పక్షులు ఏమి తినేదమా, ఏమి తాగేదమా, ఏమి ధరించదమా అని ఎన్నడూ కూడా వెద చెందవుడు. కానీ దేవుని బిడ్డలైన మీరు ఎందుకు వెద చెందుతున్నారు, ఎందుకు కలత చెందుతున్నారు, ఎందుకు దిగులు చెందుతున్నారని క్రీస్తు ప్రభువే స్పష్టంగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆకాశములో ఉన్న పక్షులను పోషిస్తున్న దేవుడు మిమ్మల్ని పోషించడా, మిమ్మల్ని తీర్చిదిద్దగా? పక్షుల కంటే మీరు దేవుని దృష్టిలో విలువైన వారు అని చెప్పి దేవుడే స్వయంగా తెలుపుతుండగా ఎందుకు మనం నమ్మకం లేని వ్యక్తుల వలె జీవిస్తూ ఉంటాం? పురిత పౌలు తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 13వ వచనంలో సెలవిస్తున్నట్లుగా నమ్మకము కలిగి జీవిద్దాం. ఎవరి మీద? తండ్రి మీద. ఒకవేళ నమ్మకము కలిగి జీవిస్తే క్రీస్తులాగా అద్భుత కార్యములు చేస్తామంట, క్రీస్తులాగా అంతకంటే గొప్ప క్రియలు చేస్తాము అని చెప్పి యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనంలో క్రీస్తు ప్రభు పలుకుతున్నాడు. మరి నమ్మకం ఉంటే ఇన్ని అద్భుతాలు జరుగుతుంటే, నమ్మకం ఉంటే ఇన్ని ఆశ్చర్య కార్యాలు జరుగుతుంటే మనం ఎందుకు నమ్మకూడదు? నమ్మాలి, విశ్వసించాలి. ఏ మాత్రము కూడా అపనమ్మకముతో, అల్ప విశ్వాసముతో జీవించక పరిపూర్ణమైన విశ్వాసం ఆ దేవుడి మీద కలిగి జీవించాలని దేవుడు మనల్ని అందరినీ పిలుస్తున్నాడు. అబ్రహాము వలె విశ్వాసం కలిగి జీవించగలుగుతున్నావా? మోషే వలె విశ్వాసం కలిగి జీవించగలుగుతున్నావా? ఈ 2 పేర్లు ఎందుకు చెప్పాను? అబ్రహాము వలె విశ్వాసం, మోషే వలె విశ్వాసం. అబ్రహాము విశ్వసించాడు, ఎన్నో అద్భుతాలు వారి జీవితంలో చూస్తున్నాడు. మోషే విశ్వసించాడు, ఎన్నో అద్భుతాలు చూస్తూ ఉన్నాడు. యేసయ్య కూడా విశ్వసించారు, తండ్రి మీద ఎన్నో అద్భుతాలు చూస్తున్నాడు. అందుకనే ఒక రోజట ఒక దేవాలయం వద్దకు కుంటివాడు భిక్షం అడుగుతున్నాడట పేతురుని కుంటివాడు భిక్షం అడుగుతూ ఉన్నాడు. అప్పుడు పేతురు అంటున్నాడట, నీకు ఇవ్వడానికి నా దగ్గర వెండి లేదు, నీకు ఇవ్వడానికి నా దగ్గర బంగారం లేదు, నా దగ్గర ఏమీ లేదు, కానీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, లేచి నడువు అంటే ఆ కుంటివాడుని లేచి నడవగలుగుతున్నాడండి. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం చదువుకునే ఎడల ఈ సంఘటన మనకు బయలుపరచబడుతూ ఉంది. ఆ కుంటివాడు పేతురు మీద విశ్వాసం ఉంచాడు. పేతురు అంటున్నాడు, నా దగ్గర ఏమి లేదంటున్నాడు. నిజమే. దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, మానవుల మీద మీ విశ్వాసం ఉంచితే మానవుల దగ్గర ఏమి ఉండదండి. కానీ దేవుడి మీద విశ్వాసం ఉంచితే దేవుడు సమస్తమును మీకు సమకూర్చును. నీ విశ్వాసం ఎవరి మీద? మనుషుల మీదనా, లేకపోతే దేవుడి మీద? అందుకనే 118వ కీర్తన 8వ వచనంలో వాక్యం సెలవిస్తుంది, నరులను నమ్ముట కంటే ప్రభువుని ఆశ్రయించుట మేలు. పవిత్ర గ్రంథములోని మధ్య అధ్యాయము, మధ్య వచనము 118వ కీర్తన 8వ వచనం, నరులను నమ్ముట కంటే ప్రభువుని ఆశ్రయించుట మేలు. నిజమే. నువ్వు ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నావు? నరుని ఆశ్రయిస్తున్నావా? నరుని నమ్ముతున్నావా? మరి ఇంకెవరిని నమ్ముతూ ఉన్నావో ఈ లోకంలో ఒక్కసారి చూడు. ఈ లోకములో ఒక్కసారి చూడు. మానవుల యొక్క మాటలు తీపిగా ఉంటాయంట, కానీ వారి ఆలోచన మాత్రం విషముగా ఉంటుందంట. మానవుల యొక్క మాటలు తీపిగా ఉంటాయంట, మానవుల యొక్క ఆలోచన మాత్రం విషముగా ఉంటుందంట. ఇది యథార్థం, వాస్తవం.
మానవులు అంటున్నారు, నువ్వు సూపర్ సూపర్. మనసులో అనుకుంటాడు వీడు వేస్ట్ గాడు, బయట మాత్రం సూపర్ అంటాడు. సూపర్ రా, లోపల మాత్రం ఎక్కడుండ్రా బాబు. లేరా, ఉన్నారండి. ఈ లోకములో మన కుటుంబం వాళ్ళే ఉంటుండొచ్చు, ఈ లోకములో నిన్ను బాగా ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళే ఉంటుండొచ్చండి, నిన్ను మోసం చేసేవాళ్ళు కపట వేషధారుల వలె జీవిస్తూ ఉండవచ్చు. మత్తయి సువార్తలో పలుకుతున్నట్లుగా చాలా మంది కపట వేషధారుల వలె జీవిస్తూ ఉండవచ్చు. కానీ నీవు యేసులాగా, నీవు అబ్రహాములాగా, నీవు మోసేలాగా ఆ దేవుని నమ్ముకున్న ఎడల, ఆ దేవుని విశ్వసించిన ఎడల, ఆ యేసయ్య పలుకుతున్న మాట యోహాను సువార్త 14:12 నేను చేసేదానికంటే మీరు ఇంకా ఎన్నో అద్భుత క్రియలు చేస్తారని యేసు ప్రభు అడుగుతున్నాడు. నీవు కూడా అనేక అద్భుత క్రియలు నీ జీవితంలో జరగాలని ఆశపడుతున్నావా? అనేక అద్భుత క్రియలు నీ కుటుంబంలో జరగాలని నీవు ఆశపడుతున్నావా? ఆశ, మనలో ఆశే, జరగాలి, జరిగిపోవాలి అనే ఆశ. కానీ ఆశ నీ జీవితంలో నెరవేరాలంటే, నువ్వు అనుకున్న నీ జీవితంలో నెరవేరాలి అనంటే దేవుని నమ్ము, నిన్ను సృష్టించిన దేవుని నమ్ము, నీకు ఊపిరి పోస్తున్న నీ దేవుని నమ్ము, నీవు ఎవరి పోలికలతో అయితే ఉన్నావో ఆ దేవుని నమ్ము. నీవు చివరకు మరణించిన తర్వాత ఎవరి దగ్గరికైతే వెళ్తావో ఆ దేవుని నమ్ము. మనుషులను ఒక్కసారి నమ్మితే మనుషులు ఎప్పుడు ఏ విధంగా ఉంటారో తెలియదండి. ఇప్పుడే నిన్ను మంచి అంటారు, రేపొద్దున నిన్ను దొంగ అంటారు. ఇప్పుడే నిన్ను మంచి అన్నవాడు, మంచివాడు అన్నవాడు రేపొద్దున నిన్ను దొంగవాడు అంటాడండి. ఈ రోజే నిన్ను మెచ్చుకున్నవాడు రేపొద్దున నిన్ను వాని బంధించు అంటాడండి, హింసించు అంటాడు. ఈ రోజు నిన్ను ఎవరైతే పైకి ఎత్తుతున్నారో రేపొద్దు నిన్ను భూలోకానికి, పాతాళానికి పడవేస్తుండొచ్చండి. కానీ నీవు నమ్ముకున్న దేవుడు మాత్రం విశ్వాసపాత్రుడు, నమ్మక పాత్రుడు. నిన్ను సృష్టించిన నీ దేవుడు మాత్రం విశ్వాసపాత్రుడు, నమ్మక పాత్రుడు. ఆ విశ్వాసపాత్రుడైన, ఆ నమ్మక పాత్రుడైన నీ దేవుని నమ్ముకో. నీవు ఆ దేవుని ఆశ్రయించు. ఎందుకంటే దేవుడే స్వయంగా తన పలుకుల ద్వారా అంటున్నాడు, నమ్మకము లేని వ్యక్తుల వలె ఉండకండి, నమ్మకము ఉన్న వ్యక్తుల వలె ఉండండి. ఎవరి మీద? దేవుడి మీద. దేవుడి మీద. ఎవరైతే దేవుడి మీద ఆధారపడతారో, ఎవరైతే దేవుని మీద విశ్వాసం కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని మీద వారి నమ్మకము ఉంచుతారో బహుగా ఆశీర్వదించబడతారు. వారు బహుగా అద్భుత క్రియలు వాళ్ళ జీవితంలో చూడగలుగుతారు. అందుకనే ప్రభు అంటున్నాడు, మళ్ళొకసారి తెలియజేస్తున్న మాట, నరులను నమ్ముట కంటే ప్రభువుని ఆశ్రయించుట మేలు. ప్రభు వాక్యం సెలవిస్తుంది అండి. ఇది నా మాటలు కాదండి, నా మాటలు కాదండి. నరుని నమ్మువాడు శాపగ్రస్తుడు అంట. నరుని నమ్మువాడు శాపగ్రస్తుడు అంట. నేను ఒకసారి ప్రశ్నించుకున్నాను, ప్రభు ఎందుకు ఈ వాక్యం ఈ విధంగా రాసి ఉన్నావు? నరుని నమ్మువాడు శాపగ్రస్తుడు అంటున్నావు. నిజమే, నీకు జన్మనిచ్చిన నీ తల్లి, నీకు జన్మనిచ్చిన నీ తండ్రి, లేకపోతే నీ కుటుంబం వాళ్ళందరూ కూడా నరులే కదా.
నీకు పాఠము చెప్పిన నీ టీచర్ నరులే కదా, నీ ఫ్రెండ్ ఒక నరుడే కదా, నీ క్లాస్ రూమ్ లో ఉన్నవారు నీ నరులే కదా, నీ కుటుంబంలో ఉన్నవారు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ, ఈ లోకంలో నీవు సృష్టించిన వాళ్ళందరూ ఇక్కడ నరులే కదా. కానీ ఎందుకు ఈ మాట అంటున్నావు? నరులను నమ్ముట కంటే అంటున్నావు. నరులను నమ్మిన వాడు శాపగ్రస్తుడు అని ఎందుకు అంటున్నావు అని చెప్పి ప్రభువుని ఒకరోజు అడిగానండి. ఒకరోజు అడిగాను. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకరోజు ఆ ప్రభువుని అడిగాను, ఈ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా నరులే కదా, వీరిని నమ్మితే నేను శాపగ్రస్తునైతానా అని చెప్పి నేను ప్రభువుని అడిగాను. ప్రభు అంటున్నాడు, వీరు అందరూ ఈరోజు ఉంటారు, రేపు ఉండరు, కానీ నేను శాశ్వతముగా నీతో ఉండువాడను అంటున్నాడు. నిజమే, శాశ్వతముగా ఉండు. ఆ దేవుడి మీద నీ నమ్మకం ఉంచుకో. శాశ్వతంగా నీ మేలు కోరుని దేవుడి మీద నమ్మకం ఉంచుకో. అందుకనే ప్రభు అంటున్నాడు, నేను మీ వినాశనాన్ని కోరుకోను, కానీ నీ బంగారు భవిష్యత్తును కోరుకుంటా. నిజమే, ఒకానొక సందర్భంలో నీ కుటుంబం వాళ్ళే నీ వినాశనాన్ని కోరుకుంటుండొచ్చు. ఒకానొక సందర్భంలో నీ చుట్టుపక్కల ఉండే వాళ్ళే నీ వినాశనాన్ని కోరుకుంటుండొచ్చు. ఈ లోకములో ఉన్న నీ ప్రాణ స్నేహితులే నీ వినాశనాన్ని కోరుకుంటుండొచ్చు. కానీ ప్రభు వాక్కు సెలవిస్తుంది, నేను మీ భవిష్యత్, మీ క్షేమమునే కోరుకుంటాను, కానీ మీ వినాశనాన్ని నేను కోరుకోని అని ప్రభు పలుకుతున్నాడు. ఈ నరులు ఒకానొక సందర్భంలో, ఏ నరుడైనా కావచ్చండి, ఒకానొక సందర్భంలో వినాశనాన్ని కోరుకుంటాడేమో. కానీ దేవుడు, నిన్ను సృష్టించిన దేవుడు, నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, నిన్ను పోషిస్తున్న దేవుడు నీ వినాశనాన్ని కోరుకునేవాడు కాదు అంట. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని చేత మిక్కిలిగా ప్రేమించబడుతున్న బిడ్డలారా, నువ్వు ప్రాణంగా ప్రేమిస్తున్న ఒక స్నేహితుడు ఉన్నాడు అనుకుందాం. ఈ లోకంలో నీకు ఎవరు లేకపోయినా ఆ స్నేహితుడే నీకు తోడైనాడు అని చెప్పి, నిన్ను అర్థం చేసుకున్నాడు అని చెప్పి, నీ రహస్యాలు కానీ అన్ని విషయాలు తెలియజేశావు. అదే స్నేహితుడు రేపొద్దున నీ శత్రుడు అయినాడు అనుకోండి, నీ పరిస్థితి ఏమిటి? నమ్మగలుగుతావా? నీ ప్రాణ స్నేహితుడు, నువ్వు ఎంతగానో నీ రహస్యాలు పంచుకొని ఉన్నావు, నీ బాధలు తెలియజేసి ఉన్నావు, నీ కష్టాలు తెలియజేసి ఉన్నావు, అన్ని తెలియజేసి ఉన్నావు. అదే స్నేహితుడు ఒకరోజు నీ శత్రువుగా మారిపోతున్న సంఘటనలు ఎన్నో చూస్తున్నామండి. నీ రహస్యాల్ని రహస్యాలుగా ఉంచుతాడా? నువ్వు ఏమైతే ఆ స్నేహితుడు పంచుకున్న ఆ విషయాలన్నీ కూడా రహస్యముగా ఉంచగలుగుతాడా? ఉంచలేడండి. వీడా, ఈమెనా అని చెప్పి నీ గుట్టునంతా రోడ్డు మీద వేస్తాడు. ఈ గుట్టునంతా రోడ్డు మీద వేస్తాడు. కానీ నీవు నమ్ముకున్న నీ దేవుడు మాత్రం నీకు తోడై ఉంటాడు. నీ భవిష్యత్తునే కోరుకుంటాడు, నీ వినాశనాన్ని ఎన్నడూ కోరుకోడండి. ఈ లోకములో ఉన్న మానవులు నీ వినాశనాన్ని కోరుకుంటుండొచ్చు. ఎప్పుడైతే నీకంటే ఎక్కువగా డబ్బులు వచ్చాయనుకుందాం, నీకంటే ఎక్కువగా పదవులు వచ్చాయనుకుందాం, నీకంటే ఒక అంతస్తులు ఎదిగినాడు అనుకుందాం, నేను తప్పకుండా నిన్ను తక్కువగా చూస్తాడు. నిన్ను తక్కువగా చూస్తాడు తప్పకుండా. ఈ లోక మానవులందరూ కూడా నీకంటే ఒక్క ఎత్తు పైకి ఎదిగాడు అనుకుందాం, నిన్ను తప్పకుండా తక్కువగా చూస్తాడు. ఈ లోక మానవుల యొక్క నైజం. కానీ నీ దేవుడు మాత్రం, నీవు నమ్ముకున్న నీ దేవుడు మాత్రం నిన్ను హెచ్చిస్తాడు. నీ భవిష్యత్తునే కోరుకుంటాడు. తనను తాను తగ్గించుకొని నిన్ను హెచ్చిస్తాడండి. కానీ ఈ లోక మానవుడు మాత్రం తనను తాను హెచ్చించుకొని నిన్ను తగ్గిస్తాడు. కానీ దేవుడు మాత్రం తనను తాను తగ్గించుకొని నిన్ను హెచ్చిస్తాడు. నీవు నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడో చవి చూసుకో, తెలుసుకో. నువ్వు ఆధారపడు, ఆ దేవుడి మీద ఆధారపడు. ఆ దేవుడి మీద మాత్రమే నీ నమ్మకం ఉంచుకో. ఆ దేవుడి మాత్రమే నీవు ఆశ్రయించు. నీ జీవితంలో గొప్ప క్రియలు చేస్తాడు.
నీ జీవితంలో ఆశ్చర్య కార్యములు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయండి. సాక్ష్యం. దేవునికి స్తోత్రం. కనుక ఆ దేవుడి మీద విశ్వాసం ఉంచుతూ మొరపెట్టుకుందామా, ప్రార్థన చేద్దామా, ఆ ప్రభువుని బతిమాలుకుందామా. దేవునికి స్తోత్రం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మా ఆధారం నీవే ప్రభువా, మా నమ్మకం నీవే ప్రభువా, మా విశ్వాసం నీకే ప్రభువా. నిజమే, 118వ కీర్తన 8వ వచనములోని వాక్యం సెలవిస్తుంది, నరులను నమ్ముట కంటే ప్రభువుని ఆశ్రయించుట మేలు అంటున్నావు. నిజమే, ఈ లోకంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కొన్ని అయోమయములు లాంటి జీవితం ప్రభువా ఇది. కానీ నేను ఆశ్రయించి నీ మీద నమ్మకం ఉంచిన ప్రతి బిడ్డను దీవించే దేవుడవయ్యా. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో వాక్యం సెలవిస్తుంది, మీ క్షేమము కొరకు ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలుసు, మీ యొక్క అభివృద్ధినే కానీ మీ వినాశనాన్ని కోరుకునేవాడను కాదు అని వాక్యం ద్వారా సెలవిస్తున్న దేవుడవయ్యా. దివ్యవాణి వీక్షిస్తున్న వారందరూ కూడా నిన్ను నమ్ముకొని ఉంటున్నారు. దివ్యవాణి వీక్షిస్తున్న వారందరూ కూడా నీ మీద ఆధారపడుతున్నారు. దివ్యవాణి వీక్షిస్తున్న వారందరూ కూడా నీపై విశ్వాసం కలిగి ఉంటున్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనము ప్రకారం వీరి జీవితంలో గొప్ప కార్యములు జరిపించయ్యా. మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనము ప్రకారం అద్భుతాలు జరిపించుము ప్రభువా. నిన్ను నమ్మితే ఎన్నో అద్భుతాలు జరుగుతాయని, నీ మీద విశ్వాసం ఉంచితే ఎన్నో అద్భుతాలు జరుగుతాయని నమ్మకంతో విశ్వాసముతో ఉన్న నీ బిడ్డలను బట్టి, దివ్యవాణి వీక్షిస్తున్న బిడ్డలందరిని బట్టి మీకు సమర్పిస్తూ ఉండగా మా మధ్యలో అద్భుతాలు జరిపించి ఆశీర్వదించుమని, మా విశ్వాసాన్ని ఇంకా ఎక్కువగా పెంపొందించుమని, మా విశ్వాసాన్ని బలపరచుమని, మా విశ్వాసము సన్నగిల్లకుండగా అల్ప విశ్వాసముగా ఉండక ఇంకా ఎక్కువ మా విశ్వాసం బలపడినట్లుగా అనేక అద్భుతాలు జరిపించుమని మా నాథుడును మీ కుమారుడు యేసయ్య పవిత్రమైన నామములో అడిగి బ్రతిమాలు కొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభువు మీతో నుండును గాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సదా ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురు గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.